హలో విజ్ఞాన్ గారు. సో మనోజ్ పెళ్లి మీద చాలా క్యూరియాసిటీ వచ్చింది, ఎవరు వస్తారు ఎవరు రారు అని. సో పేరెంట్స్ కూడా అతిథులుగా వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే పెళ్లి తర్వాత ఒక హంగామా జరిగింది. ఒక పొలిటీషియన్ వెళ్తే ఎట్లా వెళ్తారు, భారీ కాన్వాయ్లో ఇంతమందితో. సో అత్తారింటికి తరలి వెళ్ళారు మనోజ్ గారు భారీ కాన్వాయ్ల మధ్యలో. ఎందువల్ల అంటారు ఇంతమంది మధ్యలో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అవును, ఓవరాల్గా చెప్పాలంటే ఈ పెళ్ళి ఒక ఇంట్లో జరిగింది, ఏదో జరిగిందిలే అనుకున్నారు. కానీ మార్నింగ్ అందరికీ షాక్ అయ్యేది, ఏదో జరిగిందిలే అనుకున్నారు, అయిపోయింది. పెళ్ళైన తర్వాత రాయలసీమ అల్లుడు అంతే, ఆళ్ళగడ్డ అంటే ఎలా ఉంటుంది ఇంకా తెలిసిందే కదా. ఫ్యాషనిస్టులు వీళ్ళు ఎట్లా అయినా సరే నార్మల్గా ఇప్పుడు అది ఎటన్నా వెళ్ళినా కూడా థియేటర్ బండ్లు అన్నట్టు ఉంటది. ఎక్కడికి వెళ్ళినా అంటే వాళ్ళకి అది అదే ప్రిస్టేజ్. అండ్ ఇంకా మనోజ్ ఆ సీన్ చూస్తుంటే ఓ సినిమా చూసినట్టే. ఎప్పుడు ఆయన కూడా ఇట్లాంటి సినిమాలో చేయాల అంటే మరి ఈ లైఫ్ లో ఎక్కువ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఏదేమైనా ఆ పెద్ద క్యాన్వాయ్, ఓ పెద్ద పిఎంఓ ఎవరో ఎక్కడికో వెళ్తున్నట్టు, మన గవర్నర్ వచ్చినప్పుడు అంత పెద్ద క్యాన్వాయ్ లేదు. ఆ రేంజ్ లో వెళ్ళేసరికి ఫ్యాక్షన్ ఇస్టులు, రాయలసీమ, ఆళ్ళగడ్డ, మా అల్లుడు అంతే ఇక ఎక్కడ తగ్గదు. ఆ రేంజ్ లో అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ కర్నూలు ఎంటర్ కాగానే అక్కడ భారీ భారీ కట్అవుట్లు, ఫ్లెక్సీలు, ఆయన ఒక్కసారి దిగడం, అందరు పూలు టపాకాయలు, మళ్ళీ కారకి మళ్ళీ వెళ్ళడం. అలా ఆలగడ్డకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అత్తమామల ఇంటికి వెళ్ళడం, అక్కడ తతంగమంత అయిన తర్వాత మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, కుటుంబానికి పెద్ద దిక్కు కదా, అక్కడికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, ఇంత పెద్ద భారీ హంగామా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అత్తింటి సారే కూడా అలాగే ఉండబోతుంది అనేది తెలుసు కదా, ఇప్పుడు సారే పెడతారు, దాంట్లో కూడా ఏమాత్రం తగ్గొద్దు. అండ్ పెళ్లి ఏదో జరిగింది, ఇప్పుడు మా అల్లుడు అంతే కాబట్టి రిసెప్షన్ మాత్రం అసలు లెవెలే ఉంటది అని ఆ రేంజ్ లో భారీ భారీ టాక్స్. యాక్చువల్ గా చెప్పాలంటే కొంచెం మనోజ్ ఈ విషయంలో బాధపడాల్సిందే, ఎందుకంటే పేరెంట్స్ చేయాల్సిన దాంట్లో ఏం చేయలే. వీళ్ళు కూడా దానికోసం సగం అది కూడా ఉంటది, చూపిస్తాం మేమేంటని, మేము మనోజ్ ఎలా రిసీవ్ చేసుకుంటాం, మా ఇంటి అల్లుడు అంటే ఏంటి, అంత బాధపడి పెళ్లికి రాకపోవడానికి అంటే కారణం ఏంటి, మేమేమన్నా తక్కువ ఇదా, పైగా కమ్మాస్ కంటే రెడ్లు తక్కువ అనే ఒక ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉందేమో, అందువల్ల మమ్మల్ని కొంచెం ఎలా చూసారేమో. మేమేంటో ఇప్పుడు కాదు, తెల్లారనివ్వండి, ఇప్పుడైతే తాళగట్టు. పెళ్లి ఎలా జరిగింది, 8:30కి ఏదో స్టార్ట్ అయిందా, హడావిడిగా నలుగురు వచ్చారు, హడావిడిగా నలుగురు వెళ్ళారు, అయిపోయింది. 10:30కి అయిపోయింది. జస్ట్ ఇదే భాష అంతే. ఆ టైం 10:30, 11కి డిన్నర్ ఎవరు చేస్తారు, ఆ పెద్ద వీళ్ళు ఏమైనా పెట్టిన ఆయన అక్కడ అసలు ఏముంది అక్కడ. అయినా మనం చూడొచ్చు, గెస్ట్లు వెళ్ళిన గెస్ట్లు 10 minutes లో వచ్చేసారు. ఏదో జస్ట్ వచ్చి ఫోటో నేను వచ్చాను అంటే అయిపోయింది, అటెండెన్స్ ఇచ్చి వచ్చినట్టు. నువ్వు పిలిచిన పాపానికి ఏదో అటెండెన్స్ ఇచ్చారన్నట్టు వచ్చేసారు. ఆ రకంగా అయిపోయింది. ఒక రాత్రి ఆగి మార్నింగ్ సీన్ మొత్తం మార్చేశారు వాళ్ళు, ఒక రేంజ్ లో క్యాన్వాయ్. నెక్స్ట్ ఆ వెల్కమింగ్, టపాకాయలు కాల్చడం, అక్కడ హడావిడి, ఇక్కడ హడావిడి, మొత్తం అసలు దుమ్ము దులిపేశారు. చూపించేశారు. అండ్ మళ్ళీ అదేంటిది ఇంతటి అదేంటో వెండిపల్లెం అంట, వెండిపల్లెంలో కాళ్ళు గడిగిచ్చారు, బావమరిది కాళ్ళు గడిగాడు విఖ్యాతి రెడ్డి. కానీ నిజం చెప్పాలంటే అంటే అక్కల మీద కేసులు వేయడం, ఆ విషయంలో కొంచెం విఖ్యాతి రెడ్డి గురించి కొంచెం డౌట్ పడ్డారు అందరూ. బట్ ఆ అబ్బాయి కూడా చాలా బాగా వచ్చాడు. ఆ అక్కల మీద కేసు అది వేరే వ్యవహారం. యాక్చువల్గా వీళ్ళంతా కలిసే డ్రామా అది. ఆ ల్యాండ్ మళ్ళీ తెచ్చుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి తమ్ముడే వీళ్ళ మీద కేసులు పెట్టేస్తే మొత్తం ఏదో ఒక హంగామా చేసి తెచ్చుకోవచ్చు అని వీళ్ళ ప్లాన్లే అవి. వీళ్ళ మంచిగా కలిసి ఉన్నారు, అది చాలా అనిపిస్తుంది. అందరికీ కాంట్రవర్సీ బ్యాక్గ్రౌండే ఉంది, సరే అది వేరే తతంగం. కానీ ఏదేమైనా ఇప్పుడు ఈయనకి, ఇప్పుడు ఈ క్యాన్వాయ్కి అసలు రూపం ఏంటంటే ఈయన రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ అది రాజకీయ ఎంట్రీ. ఇప్పుడు మొన్న రీసెంట్లీ తారకరత్న విషయంలో కూడా వైఫ్ కి ఎక్కడో సీటు అనేది వార్తలు వచ్చాయి. సరే అది పక్కన పెడితే ఆవిడది ఎమోషనల్ గా ఎట్లో కనుక సింపతి ఓట్స్ అవి, ఇక్కడ సింపతి కూడా వర్కౌట్ అయింది. అండ్ మా అల్లుడు వచ్చేసారు, ఇది కథ. మీరు ఎప్పటి నుంచో చూసారు, మనోజ్ కి ట్రోల్స్ ఎక్కువ ఉండవు, ఫ్యామిలీలో అందరికి ట్రోల్స్ ఉంటాయి, ఈయనకు ఉండవు. అండ్ ఈయన గురించి మొత్తం ఇండస్ట్రీ అంతా పాజిటివ్ టాకే, రాజకీయంలోనూ పాజిటివ్ టాకే. అండ్ ఆ అమ్మాయితో పైగా
రెండో పెళ్లి చేసుకొని ఆ కొడుకుని ఎత్తుకున్న సీన్ కి అయితే అందరూ ఫిదా అయిపోయారు. రాయలసీమ మొత్తం ఇట్లా హ్యాట్స్ ఆఫ్ వచ్చేసింది. నిజమండి, యాక్చువల్ గా చెప్పండి అది నిజం కూడా. ఎంత కాదు అని అనుకున్నా మనం ఒక పిక్ లో చూడొచ్చు, రైట్? వీళ్ళిద్దరూ ఉంటే ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. సో అంత పెద్ద బాబుని నేను రిసీవ్ చేసుకుంటున్నాను నీతో పాటు అనేది శివాజ్ఞ అని పెట్టాడు దానికి పోస్ట్. అసలు చిన్న విషయం ఏం కాదు అది. ఖచ్చితంగా ఎవరైనా ఆ విషయంలో ఇప్పుడు మనం అక్కడ ఉన్నా సరే మనం మనోజ్కి ఓటేస్తామేమో రాజకీయాల్లోకి వస్తే 100%. అండ్ ఇది ఈ రకంగా బాగా ఇదవుతుందని ఆల్రెడీ ఆ బల ప్రదర్శనలో చూపించారు. మా వంశం నుంచి నెక్స్ట్ మేము అల్లుడిని దింపబోతున్నాం కాసుకోండి అని చెప్పారు. ఆ రకంగా వాళ్ళందరూ ఫ్యామిలీలు ఏదో ఒక రకంగా ఎమ్మెల్యేలు వాళ్ళే. అంటే ఈయన మాత్రం ఎందుకు వదలాలి, ఉన్నలో ఉన్నంత సినీ గ్లామరు అటు రాజకీయం ఇటు సింపతి అన్నిగా వర్కౌట్ అవుతాయి కదా అన్నట్లుగా ప్లాన్ చేసుకున్నట్టు అనిపించింది. ఈ బల ప్రదర్శనకి కారణం అదే. అండ్ నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారు ఆశీర్వాదం కూడా అదే. ఈ రకంగా ఇంకా వైవి సుబ్బారెడ్డి గారిని కలిసినప్పుడేమో వెనకాల జగన్ గారి ఫోటో కనిపించింది. అండ్ నెక్స్ట్ భూమా అఖిల ప్రియ ఏమో టీడీపీ. ఈయన ఏ పార్టీలో చేరబోతున్నాడు అనేది మళ్ళీ ఇంకో సస్పెన్స్, ఒకవేళ నిజంగా వస్తే. ఆ రకంగా ఈ వ్యవహారం అంతా సాగింది. బట్ టీడీపీ వాళ్ళు మాత్రం ఆల్రెడీ వీళ్ళు పేరెంట్స్ లేకపోతే మనము అఖిల ప్రియని చూడొచ్చు, తను టీడీపీ నుండే మంత్రిగా కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా మా పార్టీకే ప్లస్. ఇది రానున్న ఎన్నికల్లోనే వీళ్ళైతే ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారేమో తండ్రి గారు అలిగారు ఈ విషయంలో, మీ అన్నయ్య కూడా అలిగాడు. ఇంక పైగా జగన్ గారికి చుట్టరికం ఉంది కాబట్టి ఇందులో జాయిన్ అవ్వు అని చెప్పేసి. అంటే రెండు చుట్టరికాలు, అటు అది చుట్టమే ఇటు ఇది చుట్టమే. ఈ రెండు చుట్టరికాల మధ్య ఎలా నలిగిపోతున్నాడు అనేది నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. బట్ అందరికైతే ఒక కొంచెం క్లారిటీ వచ్చిన విషయం ఏంటి అని అంటే, ఖచ్చితంగా పొలిటికల్ పార్టీకి సంబంధించినట్టు ఏదో ఒక లీక్ ఇవ్వడానికి మనోజ్ ఇదంతా చేశారు. ఇంకొకటి అత్తింటి గొప్పతనం చూపించుకోవడానికి మా అల్లుడిని మేము ఎలా రిసీవ్ చేసుకుంటామని మోహన్ బాబు గారికి ఇండైరెక్ట్ గా చెప్పడానికి కూడా ఇది చేశారు. మళ్ళీ ఇంకా ఈ పొలిటికల్ డ్రామాలో చూసుకుంటే ఈ అఖిల ప్రియ ఏదైతే ఉందో ఆల్రెడీ మినిస్టర్ లో ఉంది. సో ఒకవేళ ఆ పార్టీలో చేరినా కూడా భూమా వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో సింపతి ఉంది కాబట్టి వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వాళ్ళు ఆ సింపతి వేరు. ఇటు చూసుకుంటే ఎట్లా జగన్ గారికి బాగా ఆప్తులు మిత్రులు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇందులో జాయిన్ అవుతాడేమో. అక్కడికి వెళ్ళినా మళ్ళీ అఖిల ప్రియ గారి డామినేషన్ ఇక్కడ, ఆవిడ మంత్రి, ఈయన డైరెక్ట్ గా మంత్రి అయితే అవ్వలేడు, చేసినా కూడా కుటుంబం మళ్ళీ ఆధిపత్య పోరు ఉంటదేమో, రెడ్డి డామినేషన్ ఉంటదేమో, ఇటే చేరొచ్చు కదా అన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ ఏదేమో ఆయనకి ఇష్టం, ఒకవేళ నిజంగా చేరితే ఎందులో చేరినా సంతోషమే. అండ్ ఇప్పటి వరకు మనోజ్ ఏమైపోతాడు, మనోజ్కి సినిమాలు లేవు, పొలిటికల్ గా ఏమైనా వస్తాడు, అసలు మనోజ్ కెరీర్ ఏంటి? ఎందుకంటే విష్ణు గురించి భయపడాల్సింది బాధపడాల్సింది లేదు, మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు అక్కడ, లైక్ ఎడ్యుకేషన్ అదంతా ఉంది కాబట్టి. బట్ మనోజ్ విషయంలో అందరూ ఒక చిన్న బాధ, ఏంటి మనోజ్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే వీళ్ళందరికన్నా మనోజ్ కెరీరే ఇలా తిరగబోతుంది. అవును, దశ తిరిగిపోతుందనే వాస్తవం. 100%. ఏదైనా మంచిగా హ్యాపీగా ఉండాలి, మంచి మనసులు కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.